హే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. సో ఇవాళైతే మాకు లాస్ట్ డే హంపీలో మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఏదైనా ఆటో మాట్లాడుకొని ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేటివి ఉన్నాయి. సో అవైతే మేము కవర్ చేసేసి ఇంకా మాకు ట్రైన్ అయితే 4:30కి అలా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మేమైతే ఫస్ట్ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఎంట్రీ టికెట్ అయితే ఉండదు. సో మనం లోపలికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడైతే శివుని టెంపుల్ మొత్తం చాలా డౌన్లో ఉంటుంది. మేము వచ్చే ముందు ఒక 2 days ముందు నుంచి చాలా హెవీ రెయిన్స్ ఉండడం వల్ల ఇక్కడ మొత్తం వాటర్ అనేది నిండిపోయిందనమాట. లోపల అసలు వెళ్ళడానికి కూడా లేదు. సో మేము ఒక పాయింట్ వరకు అయితే వెళ్ళినాం. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ముందుకు వెళ్ళలేదు. మాకు ఓన్లీ నంది కనిపించాడు కానీ మాకు శివుడు అయితే కనిపించలేదు. ఇంకా అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ చూసేసుకొని మేమైతే జెనీనా ఎంక్లోజర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది 50 రూపీస్. అండ్ ఈ టికెట్తోని అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. లోపల ఎంటర్ అవ్వగానే మనకి బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్ అయితే కనిపిస్తుంది. ఇదే ఆ బేస్మెంట్. అక్కడ నుంచి లోటస్ మహల్ అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఇది వచ్చేసి వాచ్ టవర్స్. ఇది ఇంకా బేస్మెంట్ రెండు పక్కపక్కనే ఉంటాయి. ఇది వచ్చేసి ఎలిఫెంట్స్ టేబుల్. ఇక్కడే అన్ని ఎలిఫెంట్స్ని కట్టి పెడతారు. సో ఏమైనా వార్స్ అయినా లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నా ఇలా ఎలిఫెంట్స్ మీద ఊరేగింపు చేస్తుంటారు కదా. సో అవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఓ అక్కడ ఇంకో టెంపుల్ ఉంది, చూసినావా? అగో అదే. ఇంకా అక్కడి నుంచి వస్తుంటే మాకు వేరే చిన్న చిన్న టెంపుల్స్ కూడా కనిపించాయి. అవి కూడా అన్నీ దే హావ్ రూమ్డ్ ఎవ్రీథింగ్. సో ఇవే ఆ టెంపుల్స్ అన్నమాట. తీసుకుని భువనేశ్వరి దేవాలయానికి వెళ్ళి పూజ అర్పించేవారు. చాలా బాగుంటుంది. ఆ కోనేరు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కోనేరు, తర్వాత అది స్విమ్మింగ్ పూల్, తర్వాత అది సీక్రెట్ చేంబర్ అన్నీ ఉంటుంది సార్, అన్ని ఇక్కడే ఉంటాయి, లోపల ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మేము రాయల్ ఎంక్లోజర్కి వచ్చాము. ఇది వచ్చేసి ఎంట్రీలో వాళ్ళు యూజ్ చేసిన డోర్స్ అంట. అవి అసలు చాలా పెద్దగా ఉన్నాయి. సో అక్కడి నుంచి ఇంకా మేము డైరెక్ట్ లోపలికి వచ్చేసినాం. లోపల మనకి ఫస్ట్ మహానవమి డిబ్బా అని కనిపిస్తుంది. సో ఇక్కడైతే చాలా వరకు ఏమైనా ఈవెంట్స్ ఏమైనా అయినా లేకపోతే ఏదైనా వార్ గెలిచి వచ్చినా ఏమైనా ఫెస్టివల్స్ అయినా అవన్నీ ఇక్కడే చేస్తారంట. సో ఇదే ఇక్కడ ఈ వాల్స్ మీద చూసారా అప్పట్లో వార్స్ ఎలా అయ్యేవి, ఎలా చేసేవాళ్ళు, ఏమేమి యూజ్ చేసేవాళ్ళు, ఎలాంటి యానిమల్స్ అవన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇక్కడ పైన మొత్తం పైన కింగ్ కూర్చుంటాడు. ఇది వచ్చేసి కింగ్ కూర్చునే ప్లేస్. ఇంకా దీని ముందు మొత్తం ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ పుష్కర్ని కూడా ఉంది. ఇది ఓన్లీ ఫర్ క్వీన్స్ యూజ్ చేయడానికి. అండ్ దీని పక్కనే మనకి సీక్రెట్ ఛాంబర్. लाइट नहीं है, जाओ। नहीं जा सकते लाइट के बिना। मैं हूँ ना, चलो।
चलिए ये दिखता इसमें चलो This is the secret chamber. सीक्रेट चैम्बर ఇక్కడ అక్కడ నుంచి ఎంట్రీ ఉంది, ఇక్కడ నుంచి చేంబర్ లోపలికి వెళ్తున్నాం. దిస్ ఈస్ ది ఛాంబర్. ఇది డెడ్ ఎండ్ అనుకుంటా. ఆడియన్స్ హాల్ అంటే ఇదంతా. ఇంకా అక్కడి నుంచి మేమైతే హజారా రామచంద్ర టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ టెంపుల్లో స్పెషాలిటీ వచ్చేసి మొత్తం రామాయణం అంతా ఇక్కడ వాల్స్ మీద కార్వ్ చేసి ఉంటుంది. సో మనకి వాల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిపైన మొత్తం రామాయణం స్టోరీ మొత్తం ఉంటుంది అన్నమాట. చూసావా బ్లాక్ స్టోన్ అంతా. అక్కడే దగ్గరలో మనకి క్వీన్స్ బాత్ కూడా ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్ళాం. బేసిక్గా అక్కడ ఏం లేదు, జస్ట్ అప్పట్లో బాత్ చేయడానికి క్వీన్స్ పర్టికులర్గా ఈ ప్లేస్ యూజ్ చేసేవాళ్ళంట. సో అంతే, ఇంకా లంచ్ చేసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము హైదరాబాద్కి. So yeah, that's it for this video. I hope you guys liked it. See you guys in our next video. Till then, take care. Bye.